ఇక్కడ మొత్తం ఆయనదే కదా, ఇక్కడ వచ్చేది మొత్తం ఆయనదే. అంతేనా? ఇప్పుడు ఈ మాగంటి సునీత కోటేరు అనేమన్నా మరి గోపీనాథ్ చనిపోయారు కదా, ఆమె చనిపోయిన తర్వాత మరి ఈమె వచ్చింది కదా, ఇవి వచ్చిన కరెక్ట్ ఆమెది కరెక్ట్ లేదు ఆమెది. అంటే అంటే ఆమెకి ఏం తెలియదు, ఇంకా కొత్తగా వచ్చింది, ఆమెకి ఇంత అంత ఏం అనుభవం లేదు, అంటే అట్లనే ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళ భర్త చనిపోయింది అనే సింపతి తోటి ఏం వేయరంటారా, సానుభూతి తోటి? సానుభూతితో కొంతమంది వేస్తుండొచ్చు, అంతేగాని ఇంకా ఎంతైనా అంత తెలియదు, రాజకీయం తెలియదు, ఆమెకు అనుభవం లేని దానికి ఇది చేసుకుంటే కాదు కదా. ఇప్పుడు నవీన్ అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒకసారి ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే మంచి తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ నుండి లంకల్ దీపక్ రెడ్డి కూడా ఉన్నాడు మరి బీజేపీ నుండి, అది కూడా ఉన్నది, కానీ ఇక్కడ మొత్తం అయితే నవీన్ యాదవ్. ఎన్ని సంవత్సరాలుగా తెలుసు మీకు నవీన్ యాదవ్? మాకు మొత్తం చిన్న ఉన్నప్పుడు తెలుసు మాకు. ఎట్లా ఉంటుంది మరి ఆయన మాట తీరు అవ్వచ్చు, ఆయన పని తీరు అవ్వచ్చు? ఇప్పుడు ఆయన పనితీరు మాడతీరు అంటే ఇప్పుడు ఎవరు ఏ విధంగా దాన్ని, ఇప్పుడు మంచోళ్ళు ఉంటే మంచిగా ఉంటాడు, ఏదైనా రఫ్ ఉన్నా అంటే మరి దానికి కూడా సై అంటాడు ఆయన. అయితే మరి ఇప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నారు, అది కావచ్చు, లేకుంటే ఇదంతా కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. ఎట్లా మరి అదంతా? ఇంకా అదైతే మాకు అంత అప్పుడు ఏమో కానీ మరి ఇప్పుడైతే ఆయన ఇప్పుడు అప్పుడు మనకు తెలియదు అబ్బా, అప్పుడైతే మరి ఇప్పుడైతే ఆయన మొత్తం ఇప్పుడైతే తెలుసు కాబట్టి ఇప్పుడైతే చాలా మంచి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఈయన అభ్యర్థిగా ఉన్నాడు కదా, అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తలే కదా, మళ్ళా నవీన్ యాదవ్ని గెలిపియొద్దని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఏం చెప్తారు దానికి? ఇప్పుడు నవీన్ యాదవ్ ఒకసారి ఇప్పుడు ఆయన వస్తే తెలుస్తాను. ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్నది వేరు, అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంది కదా, అది ఎవరికి వెళ్తారంటే అది జనం దగ్గర ఉన్నది. మొత్తం మీద మనకు కేసీఆర్ కారు గుర్తే రావాలి, టీఆర్ఎస్ అనేది ఉన్నది అందరికి 100% అదే. ఈ ఓట్లేసే లేబర్ మాత్రం నాకు ఎన్ని ఇస్తావు, నీకు ఓటు ఎత్తే తులం బంగారం ఇస్తావా, నాకు మా అత్తగూడలకు 25,000 ఇస్తావా ఇవన్నీ అడిగినారే. ఇవన్నీ లేనిపోయిన హామీలు పెడితే సరే చూద్దామని చేసేందుకు తీసుకుపోయి తుంగలో దక్కినట్టుగా ఉన్నది. ఇప్పుడు గట్లా ఉన్నది ప్రభుత్వం. ఎట్లయినా కాంగ్రెస్ వేస్తే రాదు. ఫ్రీ బస్ పెట్టిలు కానీ ఫ్రీ బస్ వాళ్ళని అడిగి ఆడాలి, మాకు తెలియదు. ఎడసేది ఇస్తాడు, కుడిసేది తీసుకుంటాడు, ఎడసేది ఇస్తాడు. మగోళ్ళకి పెంచలేకు, మగోడే లేదా ఓటు ఎంత సక్కదనంగా ఉండాలి. మగోని దగ్గర ఆడదాని దగ్గర ఫ్రీ అంటే మగోని దగ్గర గురుస్తా అంటే డబల్ కదా, మళ్ళీ డబల్ ట్రిపుల్ అవుతుంది ఇక మళ్ళీ కాసేపటికి. గట్లా ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం. ఏడ కనపడితే ఆయన చూసుకుంటారు. ఎంత సెక్యూరిటీ కానీ ఆయన దగ్గర ఎవరైనా పిఏ కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా ఫుల్ చేసుకుంటారు. అంత 700 కాడికి దోస్తారు, మళ్ళీ రారు. ఎక్కడ అందుకుంటే అక్కడ దోసుకుంటారు, ఏడికైతే ఆడికే దోసుకుంటారు. ఏమో పేర్లు మత్తుకునే మనకి ఎందుకు పేర్లు పెట్టాలని వాళ్ళకే తెలిసి రావాలి. ఏమున్నా చూసేదని చెప్పేది ఉంది, వాళ్ళకే తెలిసి రావాలి. అయినా తెలిసి రాదు వాళ్ళకి, అయిపోతుంది. ఏం ఫ్రీ కరెంట్ 200 జాడతానే మళ్ళీ మునుపటి లెక్కనే ఉన్నది. మునుపటి లెక్క ఎక్కడ బలం అదే బాపతే అదే కథ. చెప్పుకున్నాడు ఘనంగా ఉన్నది కదా, ఏం ఘనంగా ఉన్నది? అది ఘనంగా చెప్పుకోరా ఎవరు, నాకు బలంగా ఉన్నది అని చెప్పాను. 5 రూపాయలు గ్యాస్ ఇస్తా, ఏడిస్తాను గ్యాస్ చేసా. అదే 950 1000 రూపాయలు కూడా తీసుకుంటాడు వేసినోడు. 2వ ఫ్లోర్కి ఎక్కితే 1000 రూపాయలు అంటాడు. ఏంది చెప్పు? ఇప్పుడు పింఛన్ వచ్చేళ్ళకి మరి పింఛన్ పెంచుతాడు 4000. పింఛన్లకి అవే పింఛన్ కేసీఆర్ ఇచ్చే కానీ ఒక 1000 పెంచితే వీరికి మెజార్టీ ఉండునేమో. ఒక 1000 కనుక పెంచితే మెజార్టీ చూపిద్దురేమో, కానీ అవే 2000 అవే ఇస్తాడు. మరి ఎలక్షన్లు అప్పుడు ఏమో 4000 చేస్తా అని చెప్పిండు, కానీ ఇంకేమైనా వస్తున్నాయా మరి? గవే 2000 అంతేనా? 2000 ఎక్కువ వస్తలేవు. 500 కానీ పెంచినా కానీ కొంచెం మెజార్టీ చూపిద్దురేమో, కానీ అవే 2000. అక్కడికే సచ్చి పుడతాడు రేవంత్ రెడ్డి, వీళ్ళకి ఇస్తానికే సచ్చి పుడతాడు. ఆ జెండా పట్టుకుని ఇవ్వడం వేస్టే. చూసా కాంగ్రెస్ అనేది వేస్ట్. వెనకట ఇందిరాగాంధీ ప్రభుత్వం కన్న తల్లాసండి ప్రభు ఆ పార్టీ రాను దొంగలు ఊళ్ళు పడుతున్నట్టున్నది. ఇప్పుడు కొండ సురేఖ సంగతి ఏమున్నాయి పాపం. నాకు లైవ్ లో వస్తుంది ఇలా సెల్లులో అప్పుడప్పుడు టీవీలో చూడకుని ఇలా వస్తుంది, ఇలా చూస్తాను నేను. కానీ ఎమ్మడేమో తెలుస్తూనే ఉంటది. ఆ చూసేదాన్ని బట్టి అసహ్యం అనిపిస్తుంది మాకే. వాళ్ళే కొట్టుకుంటున్నారు కాంగ్రెస్. అదే మరి వాళ్ళు గెలుస్తారేమో కదా, ఎట్లా గెలిచేది ఎట్లా వాళ్ళు
అంతేనా చా 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 చా. ఇంతకంటే ఇంత దగ్గర అయితే అన్నాడు చూడలే నేను. కాడెడ్ల గుర్తుకాంచున్నా నేను. అంతేనా కాడెడ్లు కాడేట్లు, అప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు రైతు నాగలు గుర్తుండే, అవును అది పోయింది. ఇప్పుడు చెయ్యి కాడికి వచ్చింది. ఇక చెయ్యి ఎంతవరకు నచ్చినా చూడు, ఇక అది వాళ్ళకే తెలిసి ఉండాలి. అది మరి ఇక ఓటు మాత్రం లాస్ట్ ఎవరికి ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రాని రాకపోని ఓడని ఓడకపోని ఏమన్నా పైసలు ఇస్తే కాంగ్రెస్ ఇస్తావా మరి? తీసుకోలేదు అసలు లేదు. అంతేనా పైసలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రమాణం చేసినట్టు కాదా? అంతే ప్రమాణం చేసినట్టు వీడు ఇవ్వకునే లేదన్నమాట. అవి నెలకు రోజులు ఇస్తాడు. మా కేసీఆర్ చెప్పిన గవే తింటాం అయ్యా అనుకుంటాం. ఇచ్చేది రేపు కదా. ఏదేమైనా కూడా కార్కే అంటారు. కార్కే నీకు తెలిసి ఉంటుంది మామూలుగా ఎక్కడెక్కడ అనేది, కానీ మాకు చెప్పరుగా మమ్మల్ని అడుగుతారు. టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్ పెట్టింది కదా, మీకు యూజ్ ఉందా ఏమన్నా? ఫ్రీ బస్ పెడితే ఏమో ఎలా కొట్టుకుంటున్నారు ఆడలు అందరూ. ఫ్రీ బస్ పెట్టినప్పుడే మంచిగా ఉండే, కానీ ఫ్రీ బస్ పెట్టిన కానీ మొత్తం కూసుందామన్నా నిలబడదామన్నా కాలు పెట్టేసి అందులేదు అసలు. అందరు ఎగబడి అందరు బాగా ఎక్కుతూనే ఉన్నారు, చెత్తనే ఉన్నారు, కానీ అసలు బాగా అనిపించలేదు బస్ ఫ్రీ బస్ పెడతారు. ఇప్పుడు ఈ అవసరం లేకుండా కూడా ఉట్టుగానే తిరుగుతారు అని అంటున్నారు. ఏదో తిరిగేట వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ దుల్దా లేస్తాను ఎటు పడితే అటు పోదాం, బట్టల షాపుకో సినిమాకో దీనికో దానికో అన్నట్టుగా తిరిగి బస్ ఉన్నది కానీ పోతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మరి ఎట్లుంది? ఏమున్నది అయ్యా, కరెంట్ సరిగ్గా రావట్లేదు, నీళ్లు సరిగ్గా రావట్లేవు. ఇప్పుడు అక్కడ ఏమో కొల్లూరులో ఇల్లు ఇచ్చిన వాళ్ళకైతే మస్తు ఇబ్బంది పెడుతున్నాడు. మీరు వచ్చి ఉంటారా లేకపోతే సీల్ చేయాలనా, మీకు ఇవ్వచ్చు కాదు, మీరు ఉండొచ్చు కదా అంటే వాళ్ళకి వీలు పడాలి కదా. పోతానికి మన ఇల్లు ఎక్కడ పోతుంది, మన ఇల్లు మన పేరు మీదనే వచ్చింది కదా అనేమో వాళ్ళు అనుకుంటారు. నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే సీల్ చేస్తారని వచ్చిన వాళ్ళని భయపట్టిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ కరెంట్ మరి ఎట్లుంది? కరెంట్ ఎట్లుంది? సరిగా ఉంటలేదు అన్న కరెంట్, అసలే కరెంట్ ఉండలేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్లు సరిగా రావట్లేవు. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు అయినా నీళ్లు మంచిగా వచ్చేది, కరెంట్ 24 గంటలు కరెంట్ ఉండేది. కరెంట్ ఉండలేదు సరిగా, నీళ్లు సరిగా రావట్లేవు. నల్లలు కలుసుగా నీళ్లు సరిగ్గా ఇప్పుతాయి, నీళ్ళ కోసం బాగా గొడవలు అవుతున్నాయి. పింఛన్లు ఉన్నాయి అమ్మ మీ ఇంట్లో ఎవరికన్నా? మా ఇంట్లో మాకు ఎవరికి రాలే ఇప్పటి వరకు అయితే పింఛన్. ఎవరికన్నా ఇప్పుడు అంటే ఇంత ముందు పింఛన్ 2000 4,000 ఇస్తా అన్నారు, మరి నీకు తెలిసిన వాళ్ళకన్నా ఎవరికి అసలేదు, ఎవరికైతే అసలేదు. ఇంట్లో ఆడపిల్లల వాళ్ళకు మరి ఫ్రీ స్కూటీలు ఇస్తా అన్నాడు, అవన్నీ వస్తున్నాయి? రాలే, ఒక్కటి కూడా రాలేదు. ఒక్కడిసారి రాలే. ఇప్పుడు ఏమో ఆడలకు ఏమో మహాలక్ష్మి పథకమా గీలక్ష్మి పథకమా అని చెప్పారు, కానీ అది సుధా రావట్లేదు. ఏం వస్తలేవు అంటారు? ఏం వస్తలేవు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిస్తే మంచిది అంటారు? కేసీఆర్ గెలిస్తేనే మంచిదని కోరుకుంటున్నాం.